ఒక తల్లి తన కుమారుణ్ణి కంటికి రెప్పలా చూసుకునేది. చిన్నప్పటి నుండి దేవుని అందలి భయభక్తులతో ప్రార్థనతో పెంచింది. ఆ కుమారుడు బయటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసి అతని చుట్టూ కంచె వేసి మరీ పంపించేది. ఒకరోజు ఆ కుమారుడు ఎంతో సంతోషంతో తన తల్లి యొద్దకు వచ్చి, అమ్మా, నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, వెంటనే వెళ్ళాలి అని చెప్పగా, అప్పుడు ఆ తల్లి ఆ కుమారుని దగ్గరకు తీసుకొని, నాయనా, తల్లిగా నీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను, నా ప్రార్థన నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండమని చెప్పి, ప్రభువా, నా కుమారుని చుట్టూ నీ దూతలను కావలిగా ఉంచు, సైన్యములో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి అపాయము రాకుండా కాపాడు అని చెప్పి ప్రార్థన చేసి పంపించింది. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ తల్లికి నీ కుమారుడు యుద్ధంలో చంపబడ్డాడని ఓ టెలిగ్రామ్ వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? ఒకగానొక కుమారుణ్ణి సైన్యంలో చేరిస్తే నా కుమారుణ్ణి దేవుడు నాకు దూరం చేశాడే, అయ్యో, నా ప్రార్థనలన్నీ ఏమైపోయాయి, దేవా, నా కుమారుని నాకు లేకుండా చేసావేమిటి అని ఏడవలేదండి. ఆ తల్లి ఏడవడానికి బదులుగా మోకాళ్ల మీద పడి, ప్రభువా, ఇశ్రాయేలులను కాపాడు, నీవు కునుకవ్వు, నిద్రపోవు అని నా కుమారుడినికి నేర్పించి అదే విశ్వాసంతో ప్రార్థించేదాన్ని. నా కుమారుడు చనిపోయాడని నాకు వచ్చిన ఈ టెలిగ్రామ్ నేను నమ్మను. నేను జీవము కలిగిన నీ వాక్యాన్ని, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతాను. నా కుమారుని కాపాడుటకు, సంరక్షించుటకు నీవు సమర్థుడవు, చాలిన వాడవు అని ప్రార్థన చేసి ఆ టెలిగ్రామ్ పట్టుకొని ఆర్మీ ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. యుద్ధంలో అనేక మంది సైనికులు మరణించారు. కావున అక్కడున్న హాస్పిటల్ దగ్గర చాలామంది ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లి టెలిగ్రామ్ తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళింది. కుమారుడు మరణించాడని తెలిసిన తల్లి పరుగున వెళ్ళాలి. కానీ ఆ తల్లి మాత్రం అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అధికారులకు ఉత్తరం చూపించి, అయ్యా, నా కుమారుడు చనిపోయాడని ఉత్తరం వచ్చింది, కానీ నా కుమారుడు చనిపోలేదు, ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను ఈ టెలిగ్రామ్ నమ్మడం లేదు, నా కుమారుడు ఎక్కడ ఉన్నాడో చూపిస్తారా అని అడుగుతూ ఉండగా, ఆ తల్లి గురించి తెలిసిన వాళ్ళు పరుగున వచ్చి, అమ్మా, నీ కుమారునికి ఏమీ కాలేదు, వేరే వాళ్లకు పంపవలసిన టెలిగ్రామ్ పొరపాటున నీకు పంపించారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పారు. అప్పుడు తల్లి, అయ్యా, ఈ విషయం నాకు మా ఇంటి దగ్గరే తెలుసు, నేను నమ్మిన నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, నేను టెలిగ్రామ్ నమ్మలేదు, కానీ దేవుని వాగ్దానాన్ని, వాక్యాన్ని నమ్మాను. గమనించండి ప్రియులారా, నీవు ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప ఆత్మీయుడవు లేదా ఆత్మీయురాలువైనా, నీవు ఒకవేళ అవాస్తవాన్ని వాస్తవం అని భ్రమపడి నమ్మి చింతిస్తే, ఏడిస్తే, కృంగిపోతే దేవుడు కూడా కలుగు చేసుకోడు. మనం అనుమానానికి తావు ఇవ్వకుండా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మే వారముగా ఉండాలి. అదే మనకు నెమ్మదిస్తుంది. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ప్రైజ్ ది లార్డ్.